హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. నేను మీ సుధీర. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఛానల్లో అన్నీ ఆరోగ్యకరమైనవి ఉంటాయని చెప్పాను కదా. ఈరోజు మీకు చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్ చూపిస్తున్నాను. అందరూ స్వీట్ షాపులకి వాటికి వెళ్తారు, కానీ నేను ఫ్రూట్ మార్కెట్స్, మొక్కలు ఇవంటే ఇష్టం కదా. హైదరాబాద్ వెళ్ళాం మేము. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు దారిలో రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత హైదరాబాద్ విజయవాడ రూట్లో బాటసింగారం ఊరి పేరు. చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్. ఆయన అదివరకు యూట్యూబ్లోనే చూసి చెప్పారు బాగుంటుందని. మామూలుగా మాకైతే ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా పెద్దగా, ఇప్పుడు అందుకని వెళ్ళలేదు. ఇప్పుడు వర్షాకాలం కొంచెం ఫ్రూట్స్ తక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన హైదరాబాద్లోనే చెకప్ ఆయనకి 6 నెలలకు ఒకసారి చూపించుకుంటారు. ఆ రోజు అనుకోకుండా ఫంక్షన్ కూడా ఉందని ఇద్దరం కలిసి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకున్నాం. దానిమ్మకాయలు మనకి అవి కాయవు కదా, దానిమ్మకాయలు ఆయనకి పెరుగన్నంలా తింటారు, అందుకని ఇష్టమని దానిమ్మకాయలు బేరం చేస్తున్నాను. చాలా రేట్లు తక్కువగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత టేస్ట్గా ఉందో దానిమ్మకాయ అసలు. నేనైతే దానిమ్మకాయలును పనసకాయ ఒకటి తీసుకున్నాను, అంతేగాని అసలు ఎన్ని రకాల డ్రాగన్ ఫ్రూట్స్, ప్లమ్ము, మామిడికాయలు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినాయి అంట. ఇప్పుడు బంగినపల్లి కాయల్లో పురుగులు ఉంటాయి కదా, మన కాయలు అయితే వర్షాకాలం అక్కడి నుంచి వచ్చినాయి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినాయి. అది కాయ గ్రీన్గానే ఉంటుందంట, కానీ తీగా ఉంటుందంట కాయ, కోసుకొని తినేదని చెప్పారు. మామిడిపళ్ళు జోలికైతే వెళ్ళలేదు. మాకు లేని అనుకునే దానికి మేము దానిమ్మకాయలు మనకి ఇట్లా ఎట్లయినా కాయవు కదా ఇక్కడ ఎండలకు అంతగా, అందుకని దానిమ్మకాయ తీసుకున్నాను. పనసకాయలు ఇదివరకు అంతా మాకు బాగా కాసేయి, నేను బాగా పంచిపెట్టేదాన్ని కూడా. వాటిని చెట్టు బాగా పాతదైపోయి కొట్టేస్తానని చెప్పాను కదా. అయితే సమ్మర్లో ఒకసారి ఢిల్లీ వెళ్ళేటప్పుడు విజయవాడలో అడిగితే పనసకాయ ఒక్కొక్క కాయ 1000 రూపాయలు చెప్పారు. లోపల ఎలా ఉంటుందో, పాడైపోయి ఉంటుందో లేదో తెలియదు కదా మనకు. మళ్ళీ అంత రేట్ పెట్టి తీసుకున్నాను ఆలోచించి ఆ రోజు వెళ్ళేటప్పుడు ట్రైన్కి వెళ్ళాం, కానీ తీసుకోలేదు. ఇక్కడ చివరికి 250కి ఇచ్చారు నాకు పెద్ద పనసకాయ. మీకు చూపిస్తాను నెక్స్ట్ అది. ఈ దానిమ్మకాయలు కూడా బాగా రేట్లు తక్కువగా ఉన్నాయి. అప్పటికి ఒక షెడ్ అంతా దానిమ్మకాయలు, ఒక షెడ్ అంతా డ్రాగన్ ఫ్రూట్స్, ఒక షెడ్ అంతా జాంకాయలు, ఒక చోటంతా బత్తాయిలు, అట్లా దేని ప్లేస్ దానికి అది ఉంది. దాదాపు 15 ఎకరాల దాకా ఉంటుంది అక్కడ ప్లేసు. లారీలు వెళ్తున్నాయి, వస్తున్నాయి, దించుతున్నారు. ఎక్కువ మంది ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది పట్టుకెళ్తారంట. కాకపోతే మనకి ఇప్పుడు అట్టపెట్టు ఉంటే అట్టపెట్టులో 40 50 ఉంటాయి, అంతవరకు అట్టపెట్టు మొత్తం తీసేసుకోవాలి. హోల్సేల్ లూజ్గా డజన్లు, అర డజన్లు అయితే అమ్మరు. నేను చూద్దాం రేట్ అని అందరినీ అడుగుతుంటే ఇతను బాగా తెలివిగల వ్యాపారం అనమాట. గబగబా ఒలిసేసి కాయ చేతిలో పెట్టేశాడు. అలా ఒలిస్తే అతని దగ్గరే తీసుకోవాలి కదా, మనకు తప్పదు కదా. వద్దు వద్దు అని కేకలేస్తున్నారు. ఈలోపే అతను ఒలిసేసి చేతిలో పెట్టాడు. అయినా పర్వాలేదు, బాగానే ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి గింజలు, టేస్ట్ కూడా బాగున్నాయి. అసలు ఫ్రూట్స్ చూస్తేనే మామూలుగానే నేను ఆగలేనుగా, తెలుసు, కానీ ఫ్రూట్స్ తినేయాలి అప్పటికప్పుడు. టేస్ట్ మేము హైదరాబాద్లో హాస్పిటల్లో 10:30కి బయలుదేరితే దాదాపు 12:30 1 గంట అయినట్టుంది అవుటర్ దిగిన తర్వాత. ఆయన చేతిలో చెక్క, నా చేతిలో చెక్క పెట్టేశాడు గబగబా, చూడండి అని. ఇంకా అతని దగ్గర తీసుకున్నాం. తర్వాత 40 కాయలు 1000 రూపాయలకి ఇచ్చాడు. బాగున్నాయి కాయలు, చాలా బాగున్నాయి. పనసకాయ నాకు ఎక్కువ చీప్ అనిపించింది. దానిమ్మకాయలు కూడా బాగున్నాయి. ఇంకా అసలు లేనిది లేదు. జాంకాయలు, మామిడి పళ్ళు, అరటిపళ్ళు, మొత్తం అదంతా మీకు అదిగో తిరుగుతుంది, చూపిస్తాను చూడండి. అట్లా పెట్లు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ట్రక్కులు, ఏ ట్రక్కు ఆ ట్రక్కు దగ్గర దించుతున్నారు. ఆడవాళ్ళు, పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళు కావాలంటే అదిగోండి పనసకాయలు. ఇవి పెద్ద పనసకాయ నాకు ఇది 250 రూపాయలకి వచ్చింది. చాలా ఎక్కువ చాలా రోజులు వచ్చింది నాకు ఆ పనసకాయ తినటానికి. తర్వాత గింజలు కూడా ఒలిసి ఓవెన్లో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను, చక్కగా ఫ్రై అయి ఉన్నాయి. అలా ట్రక్కులు అన్నీ వచ్చి రకరకాల ఫ్రూట్స్ దింపుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. చాలా బాగుంది మార్కెట్ మాత్రం, తప్పనిసరిగా చూడాల్సింది. అందరూ ఫ్రూట్స్ అక్కడ తీసుకుంటే రీజనబుల్ రేట్లకు వస్తాయి మనకి. మంచి ఫ్రూట్. ముందు ఇది యాపిల్ బండి. యాపిల్ ఫస్ట్ చూపించింది అల్బక్రా, అవకాడో, ఇవి మామిడి పళ్ళు, ఇవి చెప్పాను కదా గ్రీన్ మామిడి పళ్ళు అని. ఇంకా అవి కలర్ మారవంటాయి, అంతే అలాగే ఉంటాయి అంట. అసలు ఇంకా మొత్తం తిరగాలంటే